హాయ్ హలో. నేను అకౌంట్లో నుంచి ఈ ఫండ్స్ అయితే ఏటైతే ఉన్నాయో అవి నేను విత్‌డ్రాల్ పెట్టడం జరిగింది. సో ప్రాసెసింగ్లో ఉంది. ఈరోజు మార్నింగ్ 11కి అయితే పెట్టాను. సో ఏం చేశానంటే ఆర్డర్స్ మళ్ళీ పెట్టాను. సో ఎగ్జిక్యూట్ అయితే కాలేదు, రిజెక్ట్ అయితే అయింది. సో దీని రిజెక్ట్కి ప్రాబ్లం ఏంటని చూసుకుంటే కేఆర్ఏ వ్యాలిడేషన్ పెండింగ్ అని ఉంది. సో దీనికి సంబంధించి కేఆర్ఏ వ్యాలిడేషన్ అయితే అప్లై చేస్తున్నాను, కానీ అది అయితే ఏమిటంటే ఫెయిల్ అవుతుంది అన్నమాట. ఫెయిల్ అవుతుంది ఎక్కడ, ఆధార్ అథెంటికేషన్ దగ్గర ఫెయిల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే దానికి వచ్చి టైం ఆగస్టులో లాస్ట్ ఇయర్ ఆగస్టుతోనే అయిపోయింది అని అంటున్నారు గూగుల్లో సెర్చ్ చేస్తే. సో దానికి ఏమన్నా వేరే ఆపర్చునిటీ, వేరే ఏమన్నా, దాన్ని ఏమంటారు, ఏం మాటలు కూడా రావు, వేరే ఏమన్నా ప్లాన్ ఏమైనా ఉందా, వేరే ప్రాసెస్ ఏమైనా ఉందా అనేది తెలియట్లేదు. లేదు మొత్తానికి ఈ అకౌంట్లో పనిచేయవా, అకౌంట్ అయితే బ్లాక్లో అయిపోయింది. ఈ అకౌంటే కాదు, ఫైర్స్ అకౌంటే కాదు, అప్స్టాక్ కూడా నాకు బ్లాక్ అయితే అయిపోయింది. సో నాకున్న 2 అకౌంట్లు క్లోజ్. నాకు అదైతే అవ్వట్లేదు. సో నేనైతే అమౌంట్ని అయితే విత్‌డ్రాల్ చేసుకుంటున్నాను ఈ రోజుతో. నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది నాకైతే తెలీదు. ఇంకా నాకు వేరే ఆప్షన్ అయితే తెలియట్లేదు, వేరే ఆప్షను. సో ప్రజెంట్ అయితే ఇంకా మళ్ళీ ట్రేడింగ్ అయితే కొన్ని నెలలు బంద్ చేయాలనిపిస్తుంది. చార్ట్ అనాలిసిస్ అలాంటివన్నీ చూడడం అయితే ఆగదు, కంటిన్యూగా అలా నేర్చుకుంటూనే ఉంటాను. సో ఇంకొక ప్లాన్ ఏమన్నా ఉందా, ఇంకొక ఆప్షన్ ఏమన్నా ఉందా అనేది చూస్తాను ఈలోపు. సో దాని తర్వాత అయితే నేను ఇంకా మళ్ళీ ట్రేడింగ్ అయితే చేయగలనా లేదా అనేది తెలుస్తుంది. ప్రజెంట్ అయితే నేనైతే విత్‌డ్రాల్ చేసేస్తున్నాను అమౌంట్. ఇందులో ఉంచుకుని నాకు ఏమీ ఉపయోగం అయితే కనపడతలేదు. కేఆర్ఏ వ్యాలిడేషన్ ఏమో అవ్వట్లేదు.